హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో స్ట్రైట్ కటింగ్ క్లాత్తో వచ్చేసి హెమ్మింగ్ పట్టిని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూసేద్దాం. లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో వస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఈజీగా హెమ్మింగ్ పట్టిని స్ట్రైట్గా కట్ చేసుకున్న క్లాత్తో ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ స్ట్రైట్గా క్లాత్ కట్ చేసుకున్నాను. అలాగే ఒక 1 ఇంచెస్ విడ్త్ ఉండేటట్టు కట్ చేసుకున్నానండి. మీకు హెమ్మింగ్ పట్టి ఈజీగా వస్తుంది స్టిచ్చింగ్ చేయడానికి అంటే 30 ఇంచెస్ విడ్త్ ఉంటే సరిపోతుంది. ఓకేనా, బిగినర్స్ కోసం 1 ఇంచెస్ విడ్త్ పెట్టి హెమ్మింగ్ పట్టి క్లాత్ని కట్ చేసుకుని నీట్గా ఇలా ఒక ఫోల్డ్ చేసుకుని చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా హెమ్మింగ్ పట్టిని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ రౌండ్ షేప్ ఉంది కదా, ఈ రౌండ్ షేప్ ప్లేస్ దగ్గర మాత్రమే మనం ఇలా చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నమాట. ఈ రౌండ్ షేప్ టర్న్ అయ్యే దగ్గర ఒక 3-4 ఫ్రిల్స్ అయితే పడతాయండి. ఎందుకంటే బ్రాడ్గా ఉండే నెక్ అయితే ఒక 4 ఫ్రిల్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నాకు జస్ట్ ఒక 3 ఫ్రిల్స్ అయితే పెట్టినాను. ఓకేనా, ఇలా మనం రౌండ్ షేప్ తిరిగే దగ్గర మాత్రమే చిన్నగా ఒక 1/2 ఇంచెస్ క్లాత్ని ఫోల్డ్ చేసి ఫ్రిల్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం నీట్గా ఇక్కడ స్ట్రైట్గా ఉంది కదా క్లాత్, ఇక్కడ వచ్చేసి స్ట్రైట్గా అలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా చేసుకున్నా కూడా మనకి హెమ్మింగ్ పట్టి చాలా చక్కగా వస్తుంది. ఎక్కడ కూడా రింకల్స్ రాదు. హెమ్మింగ్ చేసుకున్న తర్వాత మీకు చూసారు అప్పుడే రౌండ్ షేప్ ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చిందో ఆ విధంగా రౌండ్ షేప్ కూడా వచ్చేస్తుంది. ఓకేనా, ఇక్కడ మనం ఖర్చుల కోసం ఎంతైతే పెట్టుకున్నామో 1/2 ఇంచెస్ ఖర్చు పెట్టుకుంటూనే స్టిచ్చింగ్ చేసుకోవాలి మొత్తం కూడా. మళ్ళీ ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ వచ్చింది కదా, ఇక్కడ ఈ రౌండ్ షేప్ ఉంది చూడండి, ఇక్కడ మళ్ళీ నేను ఫ్రిల్స్ పెడుతున్నాను అనమాట. ఎక్కడైతే రౌండ్ షేప్ టర్న్ అవుతుందో అక్కడ మాత్రమే ఈ విధంగా నీట్గా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఓకేనా, ఒక్కొక్కసారి మనకి బ్లౌజ్లో క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు క్లాత్ తగ్గుతుందండి. క్రాస్గా కట్ చేసి హెమ్మింగ్ పట్టి స్టిచ్చింగ్ చేయడానికి అయితే రాదనమాట. అలాంటప్పుడు ఇలా స్ట్రైట్గా క్లాత్ని కట్ చేసుకుని మనం హెమ్మింగ్ పట్టి స్టిచ్ వేయాలి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా ఫినిషింగ్తో కూడా ఉంటుందండి. ఇక్కడ మనం ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, అది మనకి రాంగ్ సైడ్ కనిపిస్తుందేమో, నీట్గా కనిపించదేమో ఫినిషింగ్ అనుకోవచ్చు. చాలా అంటే చాలా చక్కగా ఉంటుంది. అక్కడ ఫోల్డింగ్ ఎక్కువగా మనం ఫోల్డ్ చేయం కదండి, జస్ట్ ఒక 1/2 ఇంచెస్ కన్నా తక్కువ క్లాత్ని ఫోల్డ్ చేసి ఉంటాం కాబట్టి మనకి హెమ్మింగ్ చేసుకున్న తర్వాత కూడా నీట్ ఫినిషింగే ఉంటుంది. ఓకేనా, సేమ్ మెథడ్తో ఇటువైపు కూడా స్ట్రైట్గా మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకుని ఈ రౌండ్ షేప్ దగ్గర ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ వేస్తున్నాను. ఈ టిప్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ నాకు చేయడానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లుంటుంది. ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. ఇప్పుడు మనం హెమ్మింగ్ పట్టి విడ్త్ వచ్చేసి ఒక 1/2 ఇంచెస్ విడ్త్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ మనం ఖర్చుల కోసం ఎక్స్ట్రా క్లాత్ ఎక్కువగా ఏమైనా ఉంటే ఆ ఖర్చుల క్లాత్ని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఓకేనా, ఈ రౌండ్ షేప్ తిరిగే దగ్గర మాత్రమే ఇలా చిన్నగా కట్ పెడుతున్నాను. మొత్తం కూడా రౌండ్ షేప్ దగ్గర ఇలా కట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ హెమ్మింగ్ పట్టి క్లాత్ని ఈ విధంగా టర్న్ చేసి హెమ్మింగ్ పట్టి పైన వచ్చేసి ఇప్పుడు నీట్గా స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, మనం ఫ్రిల్స్ పెట్టుకుని ఉంటాం కదా, ఆ ఫోల్డింగ్స్ అలాగే పెట్టుకుని నీట్గా ఈ విధంగా హెమ్మింగ్ పట్టి పైన మొత్తం కూడా స్టిచ్ వేస్తున్నాను. ఇలా స్టిచ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు చూడొచ్చు మనం ఇక్కడ హెమ్మింగ్ చేసుకునేటప్పుడు ఖర్చు ఏమైనా కనిపిస్తుంది అంటే లోపల వైపు మనం ఖర్చు పెట్టుకుంటాం కదా, ఇక్కడ చూడండి ఖర్చు కనిపిస్తుంది అంటే ఇక్కడ మనం ఈ విధంగా ట్రిమ్ చేసుకోవాలి. హెమ్మింగ్ పట్టి లోపల కొంచెం ఉంటే సరిపోతుందండి. హెమ్మింగ్ పట్టి పైన ఖర్చు ఎక్కువగా కనిపించేటట్టు పెట్టుకోవద్దండి. ఈ విధంగా నీట్గా ట్రిమ్ చేసుకుని ఆ ఖర్చు మొత్తం కనిపించకున్నట్టు మనం నీట్గా హెమ్మింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ రౌండ్ షేప్ చక్కగా వచ్చేస్తుంది. ఇలా మనం హెమ్మింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఇలా హెమ్మింగ్ చేసేటప్పుడు ఏమైనా ఖర్చు అడ్డుగా వస్తే అంటే లోపల వైపు ఉండే ఖర్చు కనిపిస్తూ ఉంటే ఆ ఖర్చుని మనం లోపల వైపుకు ఈ విధంగా నూక్కుంటూ దాన్ని హెమ్మింగ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి చాలా ఫినిషింగ్తో అయితే హెమ్మింగ్ వస్తుంది. మనం ఎక్కడైతే ఫ్రిల్స్ పెట్టుకుంటామో అక్కడ కూడా మనం నీట్గా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు మనం హెమ్మింగ్ చేసుకోవాలి. ఓకేనా, ఇదే విధంగా మొత్తం క్లాత్ని కూడా మనం హెమ్మింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, మొత్తం క్లాత్ కూడా హెమ్మింగ్ చేసేసుకున్నాను. వీడియోలో చూస్తున్నారు కదా మనకి ఎంత ఫినిషింగ్తో అయితే వచ్చింది. రౌండ్ షేప్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. చూసారుగా ఫ్రెండ్స్, రౌండ్ నెక్ని మనం స్ట్రైట్గా కట్ చేసుకున్న క్లాత్తో హెమ్మింగ్ పట్టి ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలని ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.